తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొల్లమాంబ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కుమ్మరి సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం, జిల్లా అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తాలని వారు తెలిపారు. 6వ శతాబ్దంలోనే రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన మహిళ మొల్లమాంబ అని అడ్వకేట్ రాజలింగం తెలిపారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో అనువదించి తొలి మహిళ మొల్లమాంబ అని వారు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాయణ అనువాదంతో పాటు మరెన్నో సాహిత్యాలు రాసిన మొల్లమాంబ తమ సామాజిక వర్గంలో జన్మించడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. వచ్చే సంవత్సరం నుంచి మొల్లమాంబ జన్మదిన వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లను గుర్తించి వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద అయిన మరి కుమ్మరి మొల్లమాంబ అనేది ఆనాటి గతంలో నుండి చరిత్ర చూసుకుంటే మరి ఇవాళ అదే ఒక అగ్రకులాలలో వేరే కులాలలో ఉన్నట్టుంటే మరి ఇవాళ మా బీసీలలో ఓబీసీల కింద కూడా ఉన్న ఈ యొక్క కుల వ్యక్తిని చూడకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాలను మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళ్ళు ఇప్పి చూసి మరి ఆమెను అధికారంగా ప్రతి సంవత్సరం 13వ తారీఖు నాడు మరి ఎట్టి పరిస్థితుల్లో మొల్లమాంబను అధికారంగా అంచనాలతోటి మరి చేయాలి. దాని తరపున కూడా మా యొక్క కుల బంధువులందరినీ ఎక్కడున్నా గుర్తించి మరి ఇలా ఎక్కడెక్కడో బీసీలలో అందులో ఓబీసీల మమ్మల్ని కూడా చట్టసభలో కూడా తీసుకొని మరి ఆమె గుర్తింపుగా మొల్లమాంబ నుండి మేము ఎక్కడైతే వారసులో ఉన్నామో ఆ వారసుల నుండి మమ్మల్ని అందరినీ మాకు ఒక గుర్తింపు రావాలని చెప్పి మేము ఈరోజు ఆమె జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. మరి మొన్న యాదవులకు కూడా వాళ్ళకి ఏదైతే చట్టసభలో ఇస్తున్నారని ఒక బీసీ సెల్ఫీలుగా ఇచ్చిండో మాకు కూడా ఒక బీసీ మాదాన్ని కూడా పెట్టాలి చట్టసభలో కూడా అని అసెంబ్లీలో కూడా ఇంత బడ్జెట్ కేటాయించి మరి చేయాలని చెప్పి డిమాండ్ తీసుకుపోయి నేను కూడా ప్రభుత్వానికి తీసుకుపోయి గుర్తింపిస్తాను. మన బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకుపోయి ఇవరకు ఇచ్చినాం. మళ్ళీ కూడా మేము కొత్తపోయి ఇస్తామని చెప్పి తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మణిమకుటంగా కీర్తించబడినటువంటి మహిళా విదుషీమణి కవయిత్రి మొల్ల గారు సుమారు 640 సంవత్సరాల క్రితమే అణచబడినటువంటి వర్గాల నుండి సాహిత్యాన్ని పుణికిపుచ్చుకొని అత్యంత అద్భుతంగా భారతదేశానికే ఒక మణిమకుటమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డది. మన భారతీయ సాహిత్యానికి భారతీయ సంస్కృతికి మూల కారణమైనటువంటి రామాయణాన్ని రచించి ఎంతోమంది గొప్ప కవులలో పేరుగాంచినటువంటి వ్యక్తి మొల్లమాంబ కుమ్మరి కులానికి చెందినటువంటిది. ముఖ్యంగా ఆడవారికి చదువు లేని రోజుల్లోనే ఒక మహిళగా ఆమె ఒక కావ్యాన్ని రచించింది. ఎంతో అణచబడినటువంటి వర్గంలో పుట్టినప్పటికీ కూడా గొప్ప గొప్ప వర్ణాలన్నీ కూడా వాళ్ళు అణచివేయబడుతున్నటువంటి వర్గం నుంచి గొప్పగా కావ్యం రాసినందుకే ఈ రోజు వరకు ఆమె మనందరికీ సుపరిచితులుగా ఉన్నది. రాబోయే రోజుల్లో కొన్ని తరాల వరకు కూడా ఆమె యొక్క ఆ కావ్యం అనేటువంటిది అదిగా గొప్పగా ఉంటుంది. కాబట్టి అందరూ ఆమెను కీర్తిస్తుంటారు. కాబట్టి ఆమె జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 99 ప్రకారం ఆమె జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. జై శాలివాహన, జై జై శాలివాహన. సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మన కుమ్మరి ముద్దుబిడ్డ మొల్లమాంబ కవయిత్రి జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణం నరసాపురం చౌరస్తా వద్ద మన మొల్లమాంబ విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. జయంతి సందర్భంగా ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగింది, గౌరవించుకోవడం జరిగింది. మా మొల్లమాంబ తొలి తెలుగులో రాసినటువంటి రామాయణాన్ని అందించినటువంటి మొట్టమొదటి మన మహిళ మొల్లమాంబ. ఈమె స్మృతితోని సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలు, అన్ని జిల్లా కేంద్ర తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాలలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈమె స్మృతితోని ఇంకా ముందడికి పోవాలని చెప్పి కుమ్మర్ల తరపున మా అందరి తరపున కోరుకుంటున్నాం.